Hey, we have the beautiful Rakul Preet Singh here. Bogavalli Prasad garu. భోగవల్లి ప్రసాద్ గారు, వంశీ గారు మీకు మొక్కని బహుకరిస్తున్నారు. మీ ఇద్దరిది అద్భుతమైన కాంబినేషన్. వంశీ విద్యకిచ్చేసే ఆ నీళ్ళు ఏదో పోసుకుంటుంది. సో ఈకో విజన్ అనేటువంటి సంస్థ అడాప్ట్ అ ప్లాంట్ వాళ్ళు ఈరోజు మనకి ఈ మొక్కలన్నింటినీ కూడా స్పాన్సర్ చేస్తున్నారు. డెఫినెట్లీ యునీక్ ఐడియా. జనరలీ బొకేలు ఇస్తూ ఉంటాము, కానీ నాన్నకి ప్రేమతో, ప్రేక్షకులకి ప్రేమతో సమాజానికి ఏదైనా ఇవ్వాలని ఆ మొక్కల్ని బహుకరించడం జరుగుతుంది. ఓకే, సో వంశీ మీరు ఏం చెప్పాలి చెప్పండి. నాన్నకి ప్రేమతో ఉత్తరం మీరు రాస్తే, అంటే ఇప్పట్లో మనం ఉత్తరాలు రాయట్లేదు, కానీ ఒకప్పుడు మీరు రాసి ఉండేవాళ్ళు కదా. మీరు ఉద్యోగరీత్యా తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు మీ నాన్నగారికి మీరు ఉత్తరం రాసి ఉంటారు కదా. సో ఆ నాన్నకి ప్రేమతోలోనే ఒక 2-3 లైన్స్ చెప్పండి మాకు. నేను ఎప్పుడు ఉత్తరాలు రాసినా హాస్టల్లో ఉండి రాసేవాడిని. నాన్న నీకు ప్రేమతో నాకు కొంచెం డబ్బులు పంపవా, హాస్టల్లో కొంచెం ఖర్చులకి చిల్లర లేదు, అయిపోయింది, మనీ ఆర్డర్ పంపు, ఇలా రాస్తాను ఉత్తరాలు అప్పుడు. ఓకే, ఒకవేళ కనుక మీ నాన్నగారు మీకు ₹1 కోటి అప్పు వదిలితే మీరేం చేస్తారు? ఆయనకి నేనే అప్పు పడిపోయానండి. ఇప్పుడు కొత్తగా ఆయన నాకు అప్పు ఇవ్వడం ఏంటి? ఇన్ని రోజులు ఇచ్చారు, ఇప్పుడు నేను రివర్స్లో ఇచ్చే టైం ఇది. ఓకే, ఇక మా క్వశ్చన్స్ అయిపోయాయి. మీరేమైనా చెప్పాలి, అడగాలనుకుంటే అడగచ్చు, చెప్పచ్చు. వాళ్ళని అడగడానికి ఏముంది? నాకైతే ఏం వినపట్ల. ఏమంటారు నువ్వే చెప్పాలి. బహుశా నాకు తెలిసి నాకు కూడా వినిపించట్లేదు, కానీ క్వశ్చన్ ఏమై ఉంటుందంటే ఎన్టీఆర్తో సినిమా ఎప్పుడు చేస్తున్నారు అని. 2016లో చేసేస్తానండి. ఎప్పుడైనా ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు. బట్ 2016 కన్ఫర్మ్. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా గురించి ఏమైనా మాట్లాడచ్చా? కానీ నిజంగా టైటిల్ ఏ ముహూర్తంలో పెట్టారు కానీ నాన్నకు ప్రేమతో అని. సరే, సినిమాకి నాన్నకు ప్రేమతో ఈ ఫంక్షన్ చూస్తుంటే అసలు ఎన్టీఆర్కి ప్రేమతో ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది ఎలా వచ్చారు అసలు. బహుశా ఆడియో ఫంక్షన్లో ఇందాక చూసిన ఒక ఫ్యాన్స్ చేసిన ఇలాంటి ఒక ఏవి ఫస్ట్ టైం అనుకుంటా చూడటం. హ్యాట్స్ ఆఫ్ టు యూ. 25వ సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది కథ నాకు చూచాయిగా తెలుసు, కానీ సుకుమార్ ఎన్టీఆర్ చాలామంది మళ్ళీ విచిత్రమైన కాంబినేషన్ అన్నారు. కాదు, మోస్ట్ సెన్సిబుల్ జనరేషన్ డైరెక్టరు. ఆయనకి స్టార్ కాదు, చాలా పెద్ద యాక్టర్ దొరికాడు. ఇంకెలా ఉంటుందో ఆలోచించండి సినిమా వీళ్ళిద్దరు కలిస్తే. సార్ సుకుమార్ గారు, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. కథ వరకు తెలుసు, కథ తెలిసినా మీరు ఎలా తీస్తారనేది నా ఇంట్రెస్ట్. ఆల్ ది బెస్ట్ సార్. చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా నాకు తెలిసి. ఐ విష్ ఎంటైర్ నాన్నకు ప్రేమతో టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. వెల్కమ్ రకుల్. అండ్ అలాగే ఇందాక విచ్చేసిన జగపతి బాబు గారు, ఆ వెరీ వామ్ వెల్కమ్ టు యూ. ఇందాకే చెప్పాం కానీ మీకు వినిపించుండదు, అక్కడ పెద్ద హోర్ నడుస్తూ ఉండిందనమాట. ఓకే, సో అది